హాయ్ ఫ్రెండ్స్, చూడండి మొన్నదాకా నేను కట్టిన వలలు ఇవే. ఈ వలలు వచ్చేసి అయితే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మీరే చెప్పుర్రి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుర్రి, మనకి ఒక కామెంట్ ఏరియా వలలు కావాలన్నా కూడా మంచిగా కట్టిస్తాం. ఇంకొక నెల రోజులు ఏమున్నాయి మనకు టైం. అంతా మెరుగులు ఉరుముతున్నాయి, వర్షాలు వస్తున్నాయి, మాకు జల్జల్ ఉంటుంది. మా వాళ్ళు ఎప్పుడు కట్టుకోవాలని చెప్పి కస్టమర్ల వల్ల అయితే రెడీ చేసినాం. ఇంకా ఉన్నాయి, ఇవరకు వాళ్ళైనా వీడియో చేసిన. అందుకే ఇప్పుడు మనం చూడండి వల ఇట్లా అండి ఎంత పొడుగుంటుందో చూపిస్తాం మీకు. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి అయితే ఇది భద్రేలం పంపించాలి. ఇవాళ అన్న ముడించులో పూసేయమని చెప్పిండు, అందుకే ముడించులో పూసేసినాం. పట్టు మాత్రం మంచిగా పెట్టినాం. ఇక చూడండి ఇట్లా పట్టు పెడితే వాళ్ళు అయితే అసలు కరుచుకోదు. చేపలు ఎన్ని చేపలు వాటి వస్తాయి. ఇక చూడండి లూజ్ అనేది ఏర్పడదా, ఇట్లా ఏర్పడతాయి. వాళ్ళ మీకు ఫస్ట్ ఎంత పొడుగుంటుంది అనిపించే నమ్మకం ఉంటుంది కదా, అందుకే వాళ్ళని కొలుతా. మీరు చూడండి క్లారిటీగా చూడండి. ఇగో 1 2 3 4 5 6 7 8 చూడండి 8 మూరలు ఏమైనా జాడ ఉన్నది అంటే దగ్గర 9 ఉన్నది. వల అయితే బాగా పొడుగులు ఉన్నది, వెడల్పులో కూడా ఉన్నది. సూపర్ ఉండే వల. సేమ్ ఈ వల కూడా యాజీస్ అంతే ఉంటుంది. ఇగో ఇది మాత్రం అయితే చేతగట్టిన వల. చూడండి ఇది చేతగట్టిన వల, ఇది గుడ్డలు లేచి కడి చేసిన వల, ఇది కూడా గుడ్డలు లేచి కడి చేసిన వల. ఈ చేతగట్టిన వల ఇల్లు ఉన్నాయి కదా, వీటికి వాటికి ఏమైనా డిఫరెంట్ కూడా అనమాట కూడా చెప్పుర్రి. ఇది 4 నెంబర్ దారం వల. చూడండి ఇది 2 నెంబర్ దారం వల. ఇది కూడా మనకు 4 ఏళ్ళులా, సారీ 4 ఏళ్ళు 3 ఏళ్ళు టైట్, సారీ టైట్ 4 ఏళ్ళ వల. ఇది టైట్ 4 ఏళ్ళ వాళ్ళకు 2 నెంబర్ దారంతో ఏ చేపలు వాట కూడా అట్టిగా మరక ఉడకపోతాయి. ఇక ఇది 2 ఏళ్ళు లూజ్ వల. ఇది చిన్న చేపలకు బొమ్మలకు అన్నిటికీ ఇది కూడా అన్నిటి పనిచేస్తుంది. ఇక ఇది అయితే మంచి 4 ఏళ్ళు లూజ్ వల. ఈ చేతగట్టిన వల పెద్ద చేపలు ఎంత పెద్ద వేసినా కూడా దీన్ని వలగొట్టాలంటే దాని వశం కాదు. ఇక ఇది కుమ్రాన్ కంపెనీ దారంతో కట్టిన వల్ల బ్రాండెడ్ ఉంటుంది. ఇప్పుడు మా వల్ల అయితే ఇంత పొడుగుంటాయి, అన్ని వాళ్ళు ఒకటే పొడుగుంటాయి. చూడండి మన కాడ ఇలా చేతగట్టిన వాళ్ళు ఉన్నది, ఇలా కటింగ్ వాళ్ళు ఉన్నాయి. మీకు ఏమైనా డిఫరెంట్గా అనిపితే పూరి సేమ్ యాజీ చేతగట్టిన వాళ్ళు ఎక్కనే ఉంటాయి. వాళ్ళ కూడా చూసుకోరు. చూడండి పూస కట్టుడు కూడా మన కాడ మంచిగా ఉంటుంది. పూస కట్టుడు మనం పూసలు కట్టినామంటే జారుడు గీరుడు ఏముండే. ఇక చూడుర్రి పూస కట్టనే ఇట్లా కట్టాలి మంచిగా నీట్గా. పూసలని ఇట్లా కట్టుకోవాలి. తాళ్ళు కూడా చూడండి ఇట్లా ముడేసుకోవాలి. తాళ్ళు కూడా ఉయ్యద్దు. ఒక్క తాడు కూడా ఉయ్యదు. ఒక్క తాడు ఉచ్చినా కూడా నావాల నాకు రిటర్న్ పంపిరి. చూసుకోరి ఇంత మంచిగా ఉంటుంది. మా చేపలకు పోయిన వాళ్ళకైతే వేటకు పోయిన వాళ్ళకైతే ఖచ్చితంగా నెంబర్ 1 ఉంటుంది. వాళ్ళ అయితే ఎక్కడ వాళ్ళు వేసినా కూడా మీరే కనబడతారు, ఎందుకంటే అంత మంచిగా పడతాయి వాళ్ళ. చూసుకొని మా మీకు వెడల్పు ఎంత వస్తాయి కూడా చూపిస్తా. ఒక అన్న అయితే అడిగిండు ఎంత వెడల్పు వస్తావు చూపి అన్న వాళ్ళని వేసి కూడా చూపిస్తా. చూడండి దీనికైతే 2 కిలో వెయిట్ వేసినాం. సేమ్ దీనికి కూడా లాస్ట్ ఇది 2 కిలో వెయిటే. ఇవాళ 2 కిలో వెయిట్. కానీ ఇది వచ్చేసి అన్న ఏం చేయమంటే అన్న 3 కిలో వేడేమని చెప్పిండు. 3 కిలో వేడేయమంటే మేమైతే దీనికి 3 కిలో వేడి అయితే వేసినాం. చూడండి 3 కిలో వెయిట్ అయితే వేసినాం. ఇది 3 కిలో వెయిట్ ఎంత వరకు వేసినా యాక్చువల్లీ దీనికి 2 కిలో వెయిట్ ఉంటేనే వాళ్ళ రఫ్ అండ్ టఫ్ పని చేస్తుంది. ఇక అన్నకు నమ్మకం లేక 3 కిలో వేయించుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మన కూడా మంచి మంచి వల్ల అయితే తయారు చేయబడతాం. మీరు కూడా తయారు చేసుకొని వాళ్ళ కటింగ్ వీడియో కూడా చేస్తానా అయిపోయింది. ఇక దాని 2-3 వల్ల పెట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ వలలు. ఇవి అయితే 3 వల్ల అయితే ఆర్డర్ చేయాలి. ఇక చూడండి మా వల అయితే ఇట్లా పడుతుంది. మనకు నీళ్ళలో తడితే మాత్రం మంచిగా పడుతుంది. చూడండి ఇంత వెడల్పు పడితే చాలు వల మనకు. నేను చెప్పినంత ఇప్పుడు 8 మూరలు పొడుగుంటే సరిపోతాయి. వాళ్ళ మనకు రఫ్ అండ్ టఫ్ కొట్టచ్చు చేపని. ఎంత దూరం ఉన్న చేపలు అయితే పట్టచ్చు మావా. ఓకే ఇక చూడు ఇలా ఏంటంటే కొంచెం లూప్ పెట్టినా ఇది ఏ పెద్ద చేపలు వచ్చి తాకినా ఏవి వచ్చి గుద్దినా కూడా వల అయితే అస్సలు వలగది. వల మొత్తం వేసినప్పుడు కూడా ఇక చూడు ఇక్కడ ఇన్నో వేసిన ఈ లూపు కూడా ఇట్లా ఇప్పుకోపోవాలి వల. ఒక అది ఇట్లా ఇప్పేయాలి వల. మనకు నీళ్ళలో వేసినప్పుడు మొత్తం ఇచ్చుకోపోతుంది వల. ఇటు ఉంటాయి మా వల మనకాడ అయితే మంచిగా నీట్గా. ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఇది చేతగట్టిన వల 4 ఏళ్ళు లూజ్ వల 4 నెంబర్ దారంతో కట్టినాం. ఈ వల ఎక్కడికంటే మా కాడికే మావైతాడు కట్టమని చెప్పిండు. చేతగట్టిన ఈ వలనైతే చూడుర్రి ఇది చేతగట్టిన వల 4 ఏళ్ళు వల. విస్తీర్ణం ఎంత వచ్చిందో చూసుకోరి. మా వల అయితే ఇంత వెడల్పు వస్తుంది. 4 ఏళ్ళు లూజ్ వల వెడల్పు ఇది ఫ్రెండ్స్. ఇగో చూడండి ఇదైతే వచ్చేసి అయితే మనకు 2 ఏళ్ళ వల 2 నెంబర్ దారంతో 2 ఏళ్ళ వల. ఇది గుడ్డలు కటింగ్ చేసి తయారు చేసిన వల. దీని స్టెప్పులు ఏంటంటే 5 స్టెప్పుల వల. ఇది ఇక్కడ మనకాడ కమలపూర్ అన్న కట్టమని చెప్పిండు. అన్నకైతే కట్టించిన వల. చూడరి ఇవన్నీ ఆర్డర్ అయితే ఉన్నాయి, ఇవన్నీ పంపించాలి మనకి. ఇప్పుడైతే వల్ల అయితే మీరు అన్న వెడల్పు ఎంత పడుతుందో ఒకసారి నువ్వు చూపిస్తలేవని అయితే ఒక అన్న అయితే అడిగిండు. అందుకని చెప్పి వల్లనైతే వెడల్పు అయితే వేసి చూపిస్తానా. చూడండి ఫ్రెండ్స్ మీరు వాటర్లో అయితే కూడా మంచిగా నీట్గా పడతాయి వాళ్ళు. వాళ్ళ కాడ ఇంత రిమార్క్ కూడా ఉంటుంది. చూసుకోండి యాజ్ మేము అయితే ఎట్లా చూపిస్తానో మీరు చెప్పినా కూడా వాళ్ళ కూడా అట్లే చూపిస్తాం మీకు. పంపించే వాళ్ళు కూడా సేమ్ అట్లే ఉంటాయి యాచీస్. ఇక చూడండి
ఈ వల వచ్చేసి అయితే ఇది 2 నెంబర్ దారంతో మంచి రఫ్ అండ్ టఫ్ చేపలు పడతా చూసినావా, మంచి సూరత్ గాలు అంటారు చూసినావా, వాళ్ళు అయితే వాడతారు ఈ వాళ్ళని. ఎట్లా అంటే దీన్ని కట్టే విధానం మొత్తం వేరే లెవెల్ కట్టినాం. ఎందుకంటే 2 నెంబర్ దారం కదా, చూడురి ఇలా లూప్ అనేది వస్తా అన్నట్టు ఇట్లా చూడురి ఇట్లా. ఈ లూప్ అనేది ఎందుకంటే మనకి ఎప్పుడైనా హెవీ పెద్ద చేపలు పడితే చూసినావా, పడ్డప్పుడు మనకు ఎగిరినప్పుడు ఏంటంటే చేపలు వేసినప్పుడు వల అనేది టైట్ అయ్యి వల వలిగిపోతుంది. అట్లా వలకుండా ఉండాలని చెప్పి 2 నెంబర్ కాబట్టి దీనికి మేము ఏం చేసినాం అంటే లూప్ పెట్టినాం. లూప్ పెట్టి కోయదాడు ఒత్తి లూప్ చేసిన 510 కండ్ర పెట్టి 100 కండ్ర చంపిన వల అయితే సూపర్గా కట్టిన ఫ్రెండ్స్. చూడండి ఒక్క చేప ఒక్క చేప కూడా పోతే ఎన్ని చేపలు పడితే అన్ని చేపలు వస్తాయి, వాళ్ళని కూడా వాళ్ళకొట్టాయి. చూడండి ఫ్రెండ్స్ పూస పట్టు కూడా చాలా దగ్గరికి వచ్చింది పూస పట్టు. చూడరి పూస పట్టు కూడా దగ్గరికి వచ్చి ఇట్లా పూస పట్టు దగ్గరికి ఉండడం వల్ల చేప ఎంత లేచినా కూడా వాళ్ళ కిందకి అయితే పూస కిందకి అయితే పోయే అవకాశం ఉంటుంది. చేప లేచిన కొద్ది లేస్తూనే ఉంటాయి, పూస కింద పడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటే మాత్రం అయితే చూడరి ఇవి మన కూడా వల్ల అయితే ఇట్లా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ అన్న ఇది ఉన్నట్టు ఇంకా పట్టు తగ్గించి ఉన్నట్టు ఏంటంటే వల మాత్రం అయితే భారీగా వస్తుంది. అక్కడి నుంచి పట్టుకొని ఇంత వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చేపలు పడితే వాళ్ళు కొడతాయని చెప్పి వాళ్ళ వేస్ట్ అవ్వద్దని చెప్పి నీట్గా తయారు చేసి ఒక చేప పోకుండా వాళ్ళు కూడా తయారు చేసిన ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అట్లనే షేర్ చేయండి. ఎవరికైనా వాళ్ళు కట్టుకుంటే ఉంటే వాళ్ళకైతే ఉపయోగపడతాయి. అట్లా ఎవరికైనా వాళ్ళు కాలం ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కదా, మనకు చేపలు పడతా అంటే మన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కావాలనిపిస్తుంది. అటువంటిప్పుడు అయితే వాళ్ళ మీద అసలుకే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే పార్సల్ చేయాలి, భద్రైన పార్సల్ చేయాలి. ఇలా పంపిస్తా ఫ్రెండ్స్. చూడండి వాళ్ళ ఇది చెప్తానయ్యా ఇప్పుడు మా ఇటు ఉంటాయి వాళ్ళు మన కూడా. ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరి.